హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి సింధు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఇంట్లోనే పీనట్ బటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పీనట్ బటర్ని బయట మనం కొనుక్కుంటే చాలా ఎక్కువ కాస్ట్ పడిపోతుంది. ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి హెల్తీగా అలాగే న్యాచురల్గా పీనట్ బటర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించేస్తాను. ఇందులో మనకి ఎక్కువగా విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ పీనట్ బటరు మనకి యాంటీ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట. చాలా హెల్తీ, పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇది మనము పీనట్ బటర్ తయారు చేసుకోవడానికి 1 కప్పు పల్లీలను తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఈ పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులో మనము పొట్టు ఉంటుంది కదా పైన, ఆ పొట్టు వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న పొట్టునంతటిని కూడా తీసేసుకొని ఈ విధంగా రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 5 బాదం పప్పులు, ఒక 5 జీడిపప్పులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా మంచిగా వేయించేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం పొట్టు తీసుకొని పెట్టుకున్న పల్లీలలో వీటిని కూడా వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పీనట్స్ని అలాగే కాజు బాదంని కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి ఒక పేస్ట్ లాగా రెడీ అవుతుందన్నమాట. ఇందులో నీళ్ళు ఏమీ వేసుకునే అవసరం లేదు. మనము అలా మిక్సీ కొడుతూ ఉంటే పీనట్స్లో ఉండే ఆయిల్ అంతా కూడా వచ్చేసి ఈ విధంగా అంతా కూడా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. తర్వాత ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి. అంటే బాదం ఆయిల్ అనమాట. బాదం ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులో మనము బాదం కూడా ఒక 5 వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకుంటే చూడండి ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. మనకి పర్ఫెక్ట్గా పీనట్ బటర్ అనేది రెడీ అయిపోతుంది. వీటిని మనము ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఈ పీనట్ బటర్ని బయట ఉంచినట్లయితే కనుక వారం రోజులు నిల్వ చేసుకోవచ్చు అనమాట. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం బయట కొనుక్కునే పీనట్ బటర్ లాగే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, ఈ టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం లక్ష్మి సింధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.